నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూపర్ 6 కాస్త డకౌట్ అయింది. సీఎం చంద్రబాబు ఆర్థిక శ్వేతపత్రంపై మాజీ మంత్రి బుగ్గన కౌంటర్. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు దాతల సహకారం అభినందనీయం. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఏలూరు జిల్లా సంయుక్త కిసాన్ మోర్చా నాయకుల డిమాండ్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం అసాధ్యం. తెలంగాణ బడ్జెట్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టిన శ్వేతపత్రంలో అన్ని అసత్యాలే ఉన్నాయని, అసెంబ్లీ సాక్షిగా ఆయన తప్పుడు లెక్కలు చూపించారని మాజీ మంత్రి వైసీపీ నేత బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఆర్థిక పరిస్థితిపై ఇచ్చినది శ్వేతపత్రమా లేక సాకుపత్రమా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సూపర్ 6 డకౌట్ అయినట్లు ఉందని విమర్శించారు. టీడీపీ పరిపాలనకు 2,50,000 కోట్ల రూపాయలు అవసరమని, కానీ చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6 కాకుండా మామూలు పథకాలకు కూడా నిధులు ఇవ్వట్లేదని బొగ్గన దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్ అని అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేయడం జరిగింది. ఆ వైట్ పేపర్ డాక్యుమెంటు బాగా దాదాపు 30 చిల్లర పేజీలు ఉంది. డాక్యుమెంటు పీపీటీ రూపంలో అది చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఇందులో ఈ వైట్ పేపర్ అనేది ఎవరైనా కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మీరు విజయవంతంగా మీ పరిపాలన మొదలుపెట్టి ఈ విధంగా ముందుకు తీసుకోబోతున్నాము రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో, అభివృద్ధి మార్గంలో. అందులో ఏవైతే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయో, డెఫిషియన్సీస్ ఉన్నాయో, తక్కువలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా రిజాల్వ్ చేయబోతున్నాం అంటే వైట్ పేపరు. ఇదేందండి? వైట్ పేపర్ ఇచ్చేసి క్లీన్గా చేతులు ఎత్తేసినట్లుంది ప్రభుత్వం. ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు. స్ట్రెయిట్ అవే 30వ పేజీకి వెళ్ళిపోవాలి. సారాంశం అంతా 30వ పేజీలో ఉందన్నమాట. ఇంత లావు డాక్యుమెంట్ కూడా అవసరం లేదు. అంటే ఇది వైట్ పేపర్ అనేది మీరు తెలుగుదేశం ప్రభుత్వము మీరు చెప్పినట్లుగా ఎంతో ఆశలతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ఆశలన్నీ కూడా మొత్తం నీరుగార్చి నిరాశ చెందే విధంగా మీరు ఈ వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది అసలు చూసిన తర్వాత అనిపిస్తుంది ఇది శ్వేతపత్రమా లేదా సాకుపత్రమా? అన్ని సాకులు కనపడుతూ ఉన్నాయి. ఆ సాకులు కూడా అన్ని ఇన్వాలిడ్ సాకులు. నేను చెప్తాను ఎందుకు ఇన్వాలిడ్. అసలు సూపర్ 6 అని చెప్పి మీ సూపర్ 6 మీద ఎంతో నమ్మకంతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎన్నుకుంటే, ఒకవైపు ఏమో ప్రజల్లోనే డౌట్స్ కూడా చెప్తున్నారు. అసలు ఈ విధంగా ఇన్ని సీట్లు ఎట్లు వచ్చినాయి, ఈ విధంగా ఇంత మెజారిటీలు ఎట్లు వచ్చినాయని చెప్పి ప్రజలు ప్రశ్న ఒకవైపు. ఈ మధ్యకాలంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఎంతోమంది ప్రశ్న వేస్తున్నారు అసలు ఎన్నికల విధానంలో. సరే, ఏది ఏమైనా కూడా సూపర్ 6 ఇప్పుడు మొదలు కాకముందే మొట్టమొదటి ఓవర్లోనే సూపర్ 6 డకౌట్ అయినట్లు ఉంది. ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో ముఖ్యంగా, మామూలు జీవితంలో అయితే ప్రజా జీవితంలో ముఖ్యంగా మనం ప్రజలకు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక వ్యక్తిని జీవితాంతము అబద్ధాలు చెప్పొచ్చు, అందరికీ ఒక్కసారి అబద్ధం చెప్పొచ్చు, కానీ అందరికీ జీవితాంతం అబద్ధం చెప్పాలంటే కుదరదు, ఏమాత్రం కుదరదు. అయ్యా, నువ్వు చాలా మేధావివని కదా నిన్ను ఎన్నుకునేది, నీకు అపారమైన అనుభవం ఉందని కదా నిన్ను ఎన్నుకునేది. ఈరోజు నువ్వు ఏం చేయాలి అని చెప్పి మీరే ప్రజలకు ప్రశ్న వేస్తే, ప్రజలతో పాటు పార్ట్నర్షిప్తో మనము ఆలోచన చేద్దాం. ఇంకేందండి పార్ట్నర్షిప్? ప్రజలు చేసే పని చేసేసినారు, ఇక మీది బాధ్యత. ప్రజలు ఏం చేస్తారు దీంట్లో? పార్ట్నర్షిప్. ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు మీరు ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ప్రతి పిల్లలకు అమ్మఒడిస్తారు, ఎప్పుడెప్పుడు 18 ఏళ్ళు నిండంగానే మహిళలకు మీరు నెలకు 1,500 ఇస్తారు, ఎప్పుడెప్పుడు 60 సంవత్సరాల ముందే 50 సంవత్సరాలకే మీరు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు, ఎప్పుడెప్పుడు మీరు రైతు భరోసా 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు, ఎప్పుడెప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్కి అంతా కూడా, నిరుద్యోగులకు అందరికి కూడా
మీరు నెల నెల డబ్బులు ఇస్తారని చెప్పి అసలు కాచుకొని ఉన్నారు అందరూ. ఇవన్నీ పక్కన పెట్టి సూపర్ 6ను డకౌట్ రూపంలో పక్కన పెట్టి మామూలుగా చేయవలసిన స్కీమ్ కూడా, అంటే ఈ సమయానికి 5 సంవత్సరాలు కూడా బళ్ళు తెరిచేటప్పటికి ఇవ్వవలసిన అమ్మఒడి కూడా ఇవ్వకుండా ఆలోచన చేద్దాము, డేటా తీసుకోవాలి అంటే ఇదేందండి డేటా? అంటే మీరు 6 వైట్ పేపర్లు రిలీజ్ చేస్తారే, డేటా లేకుండానే రిలీజ్ చేస్తారా? అంటే డేటా లేకుండా వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ బాగా చక్కగా చెప్పినారు. ఏందుండండి డేటా? సింపుల్ డేటా కదా. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 40 లక్షల చిల్లర మంది తల్లులు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 80 లక్షల చిల్లర మంది పిల్లలు. 80 లక్షల చిల్లరు ఇంటూ 15,000 మీరు చెప్పినదే. దానికేమి అంత పెద్ద డేటా ఏముంటుంది దీంట్లో? ఇంకా మీరేమన్నారు? ఫస్ట్ నన్ను గెలిపించుకోండి, బ్రహ్మాండమైన పరిపాలన ఇస్తాను, నేను సూపర్ 6 ఇస్తాను. ఇంటింటికి వాళ్ళ మంత్రి ఒక ఆయన అసలు ఇంటింటికి పోవడము, అమ్మ ఎంతమంది ఉన్నారు పిల్లలు? నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, 60, ఇట్లా 15, 16, 17, 18 ఇష్టాంతరాన్ని చెప్పుకుంటా ఇండ్లు తిరుగుతున్నాయి. పాపం అమాయకమైన పేద ప్రజలు ఎవరైనా కానీ ఎంతో కొంత పాపం ఆశ. మీరేమంటారు? సంపద సృష్టిస్తా అంటారు. ఈరోజేమో సూపర్ 6 ఫస్ట్ ఓవర్లోనే డక్అవుట్, చేతులు ఎత్తేస్తారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు దాతల సహకారం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం 37వ వార్డులోని బొమ్మిడి శరణ్య అనే పేద విద్యార్థినికి కళాశాల ఫీజు నిమిత్తం దాతల సహకారంతో 10,000 రూపాయల ఆర్థిక సహాయం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. పొనకాల శ్రీనివాస్, ఎర్రంశెట్టి శివకృష్ణ, కోల నాగబాబు, కొల్లిపాకుల దుర్గప్రసాద్, సాధనల చిన్న, జి శివరామకృష్ణ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు కేటాయింపు పెంచాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేసింది. ఏలూరు అన్నే భవన్లో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశం నిర్వహించారు. రైతాంగ, కార్మిక వ్యతిరేక కేంద్ర బడ్జెట్పై రేపు, ఎల్లుండ నిరసనలు, ఆగస్టు 9న కార్పొరేట్స్ క్విట్ ఇండియా డే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సమావేశం పిలుపునిచ్చింది. ఇవాళ రైతు సమస్యలు కానీ రైతులు కూలీల గురించి కానీ మాట్లాడినటువంటి బడ్జెట్ ఏదైనా ఉందంటే నరేంద్ర మోడీ గారు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్. ఆ బడ్జెట్లో మరి సామాన్యుల గురించి మధ్యతరగతి వాళ్ళని కూడా పూర్తిగా వదిలేసి ఓన్లీ కార్పొరేట్ రంగానికి వత్తాసు పలుకుతువే తప్ప ఇవాళ మామూలు ప్రజల్ని ఆదుకోలేనటువంటి ఈ బడ్జెట్ గురించి ప్రజలందరూ కూడా ఎంతో నిర్ఘాంతపోయారు. ఏదో జరుగుతుంది మరి అనుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా కేంద్రం తీసుకొచ్చి తగుదనమ్మా అంటూ ఈ రాష్ట్రంలో అమలు జరుపుదామని చెప్పి చూసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అయితే బుద్ధి చెప్పారో మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని దేశమంతా తీసుకురావాలనే మోడీ దానికి రకరకాలుగా కొత్తగా సృష్టించాలని ఆలోచన చేస్తున్నాడు. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు, రైతు సంఘాలు అందరం కూడా సిద్ధంగా ఉన్న విషయాన్ని మీ ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. క్విట్ కార్పొరేట్స్ అనే నినాదంతో పెద్ద ఎత్తున నిరసనలకి ఇవాళ కిసాన్ మోర్చా పిలిపించింది. దాంట్లో భాగంగా కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా ఇవాళ ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రైతాంగాన్ని, కార్మికుల్ని, వ్యవసాయ కార్మికుల్ని వాళ్ళ శ్రమని దోచుకు తింటున్న, కొన్ని లక్షల కోట్ల రూపాయలు పోగేసుకుంటున్న ఈ కార్పొరేట్ కంపెనీల యొక్క లూటీకి వ్యతిరేకంగా కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాలు తప్ప రైతాంగ ప్రజల యొక్క ప్రయోజనాలు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. మన కేంద్ర బడ్జెట్ చూసి అదే కనబడతా ఉంది. కేంద్ర బడ్జెట్లో కూడా కార్పొరేట్ కంపెనీలకి, బడా పారిశ్రామికవేత్తలకి లక్షల కోట్ల రూపాయలు పన్ను రాయితీలు ప్రకటించారు. మరి రైతుల మీద, కార్మికుల మీద, వ్యవసాయ కార్మికుల మీద భారాలు వేసిన పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి రేపు, ఎల్లుండి జరుగుతున్న నిరసనల్ని, ఆగస్టు 9వ తారీఖున జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రైతాంగం, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి కోరుతాం. సంవత్సరం బిల్లు ఏదో ఉందో ఆ బిల్లును ఉపసారుతుందని చెప్పి అని ఇంతవరకు ఉపసారించలేదు, దాన్ని ఉపసారించమని కోరడం జరుగుతుంది. ఆ విధంగా వీటి మీద ఆగస్టు 9న కిట్ కార్పొరేట్ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అదే సందర్భంలో 44 కార్మికేటర్లని 4 కోట్లుగా మార్చిన ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రతిపాదన చేయలేదు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి పరిరక్షణ కోసం, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నిధుల కేటాయింపులో అలసత్వ వహిస్తూ దాన్ని పరీక్షించడం కోసం ప్రభుత్వ రంగాలు కొనసాగుతామని స్పష్టమైన హామీ ఇవ్వలేదు. అదేవిధంగా మన బడ్జెట్లో మన యువజన ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది. మన రాష్ట్ర విభజన సందర్భంగా ఏమైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక హోదా కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, అలాగే ఏవైతే మనకు సంబంధించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిరవసర సమస్య పరిష్కారానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఏమవకుండా కేవలం అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు ఇస్తామని చెప్పేసి
చెప్పడం జరిగింది. కానీ కేవలం 86,000 కోట్లనే బడ్జెట్లో ప్రతిపాదన పెట్టడం చాలా సిగ్గుచేటు. దాన్ని తక్షణమే ఆ బడ్జెట్ని రివైజ్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆకివీడు మండలానికి చెందిన యువకుడు అతని స్నేహితుడితో కలిసి ఆ బాలికను ఉప్పుటేరు వంతెన వద్ద ఉన్న రేకుల షెడ్డు వద్దకు తీసుకువెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఏపీపీఆర్డీ ఐఏఎస్ అధికారి కృష్ణతేజ తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఇందులో భాగంగా గొల్లప్రోలు మండలం వన్నేపూడి, చెందుర్తి, చేబ్రోలు, పిఠాపురం మండలం చిత్రాడ తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం వరగాలి క్రాస్ రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా 20 మందికి పైగా ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాతులను హుటాహుటిన గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.